బ్రేకింగ్ చూస్తున్నాం. నటుడు యూట్యూబర్ షణ్ముఖ్ పై కేసు నమోదైంది. వైద్య పరీక్షల్లో అతను గంజాయి వాడినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తన్ని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్ పై డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్కు వెళ్లారు. అయితే తనిఖీలో ఫ్లాట్లో ఉన్న షణ్ముఖ్ వద్ద గంజాయి, డ్రగ్స్ దొరికాయి. దీంతో అన్నదమ్ముల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, షణ్ముఖ్ జశ్వంత్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతానికి ఏదైతే నిన్న తన షణ్ముఖ్ బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు, లేదంటే యూట్యూబర్ లో ఫేమ్ అయిన వ్యక్తి, ఎందుకంటే తనకు మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. షణ్ముఖ్ అనే బిగ్ బాస్ ఫేమ్ తన సోదరుడు సంపత్ వినయ్ అనే క్యాండిడేట్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని కూడా ఫాలో అప్ చేసింది షణ్ముఖ్ యూట్యూబ్ ఫేమర్ ఇతను షణ్ముఖ్ కావచ్చు. ఆయన పరిచయం చేపించేసి పెళ్లి వివాహం దాకా, ఎందుకంటే తనని పరిచయం చేపించేసి పెళ్లి వివాహం దాకా తీసుకుని వచ్చేసి మ్యారేజ్ చేసుకోకుండా, ఎందుకంటే గత 3 సంవత్సరాల కిందనే వీళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగింది. డాక్టర్ మౌనిక కంప్లైంట్ చేయడం ద్వారా నర్సింగ్ పోలీస్ వాళ్ళు మాత్రం వివరించడం జరిగింది. అదే అంశంలో మాత్రం ఆ పోలీసులు సంపత్ అనే వ్యక్తి మీద కేసు నమోదైంది కాబట్టి ఆ నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్ లో మాత్రం నార్సింగ్ పోలీసులు మాత్రం తనిఖీ చేయగా దాంట్లో గంజాయి దొరికింది. గంజాయితో పాటు డ్రగ్స్ కూడా కలకలం రేపింది. ఎందుకంటే డ్రగ్స్ విషయంలో కావచ్చు, గంజాయి విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు హైదరాబాద్ సిపి కావచ్చు, లేదు అని అంటే రాచకొండ, ఇప్పుడు కమిషనర్ మన సైబరాబాద్ సిపి ఆఫీస్ లో 3 పిఎస్ పరిధిలో, కమిషనరేట్ పరిధిలో మాత్రం ఇప్పటికే ఉక్కుపాదం రేపుతున్న కమిషనర్లు దీంట్లో, ఎందుకనంటే టాలీవుడ్ లో గతంలో వచ్చిన వార్తలు కావచ్చు, లేదు అంటే ఇప్పుడున్న జరిగిన సంఘటనలు కావచ్చు, ఎందుకంటే గంజాయి వాడుతున్నా కానీ, లేదు అని అంటే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తీసుకున్న సమయంలో, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇంట్లో షణ్ముఖ్ అనే వ్యక్తి ఇంట్లో, ఎందుకంటే తన బ్రదర్ ఎవరైతే సోదరుడు ఉన్నాడో సంపత్ వినయ్, తనతో కంప్లైంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళిన డాక్టర్ మౌనిక ఇచ్చిన కంప్లైంట్ తర్వాత పోలీసులు, నార్సింగ్ పోలీసులు తన ఇంటిని తనిఖీ చేయగా దాంట్లో అక్కడ డ్రగ్స్ తో పాటు దీంతో గంజాయి కూడా దొరికింది. 16 గ్రాముల గంజాయి మరియు ఈ ఏదైతే మన అయితే క్రాంతి, ప్రస్తుతం అయితే షణ్ముఖ్ జశ్వంత్ ని అలాగే వాళ్ళు విచారించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిందా? రైట్, తనతో పాటు, ఎందుకంటే నిన్న రాత్రి పోలీసులు రైడ్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఇంట్లో గంజాయి దొరికింది, దాంతో పాటు డ్రగ్స్ కూడా దొరికింది. ఆ విజువల్స్ ని కూడా డాక్టర్ మౌని విజువల్ తీసే సమయంలో తనని బెదిరించిన విషయం కూడా కొంత ఏర్పడుతుంది. అయితే ఈ వీడియోస్ తీయద్దు, చేయొద్దు అనేసి షణ్ముఖ్ కూడా చెప్పడంతో కొంత వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. గతంలో కూడా షణ్ముఖ్ అనే వ్యక్తి మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ లో కావచ్చు, జుబ్లీ కేసులో మాత్రం కొన్ని కేసు కూడా నమోదైంది. దాంతో పాటు ఈ రోజు మాత్రం తన ఫ్లాట్ లో, ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక అపార్ట్మెంట్ లో మాత్రం తనిఖీ చేయగా పోలీసులు మాత్రం క్లారిటీగా వాళ్ళు గంజాయి వాడుతున్నారు, గంజాయి 16 గ్రాములు గంజాయి వాడుతున్నారు, దాంతో పాటు డ్రగ్స్ కూడా యూజ్ చేస్తున్నారు అన్న విషయం కలకలం రేపింది. ఎందుకంటే ఈ షణ్ముఖ్ అనే వ్యక్తి బ్రదర్, తన సోదరుడు సంపత్ వినయ్ ని మాత్రం అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు, ఎందుకంటే వీళ్ళిద్దరికి, ఎందుకంటే సంపత్ వినయ్ కావచ్చు, లేదు అని అంటే డాక్టర్ మౌనిక, వీళ్ళిద్దరికి మాత్రం పరిచయం చేసింది మాత్రం షణ్ముఖ్ అనేది చేస్తుంది. గత కొంత 10 సంవత్సరాల కింద మాత్రం షణ్ముఖ్ తన ఏదైతే డాక్టర్ మౌనిక ఇచ్చిన కంప్లైంట్ ద్వారా, మనం విజువల్స్ చూసుకున్నా కూడా తన కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ లో మాత్రం క్లారిటీగా వస్తుంది. తను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విధానం కూడా, ఎందుకంటే నన్ను నమ్మించి షార్ట్ ఫిలిం లో తీసుకోవాలి, షార్ట్ ఫిలిం లో నటించాలి అనేసి షణ్ముఖ్ తనతో అప్రూవ్ చేయాడు. తనతో ఓకే అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించిన డాక్టర్ మౌనిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.